బిగ్ బాస్ సీజన్ 8 ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు లైవ్ లో. ఇందులో భాగంగా ఆరో వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు అడుగు పెట్టారు కాబట్టి వాళ్ళన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి అన్నట్టుగా ఓజీ క్లాన్ వాళ్ళైతే తెగ ఆయాసపడిపోయారనే చెప్పాలి. ఇందులో భాగంగా నిఖిల్ ఎప్పుడూ లేనట్టుగా మణికంఠని టార్గెట్ చేసి మణికంఠకి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మణికంఠ, నువ్వు అసలు హౌస్ లోకి వచ్చిన కానించి ఎప్పుడు చూసినా నీ గేమ్ నీ గోలే అంటావు తప్ప ఎదటోళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించవు. నేను ఫ్రెండ్గా దగ్గరికి తీసుకున్నా సరే నువ్వు చాలా సందర్భాల్లో నన్ను తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. ముఖ్యంగా నువ్వు సింపతి గైడ్ చేస్తున్నావని నాకు అనిపించింది. అందుకే నీ ఆట ఎలా ఉండాలి, నువ్వు అసలు ఎందుకు సేవ్ అవుతున్నావు అనేది నాకు ఈ వారం తెలియాలి. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ నిఖిల్ మణికంఠని నామినేషన్ చేశాడు. అయితే మణికంఠ కూడా ఎక్కడా తగ్గలేదు. అసలు నువ్వు గేమ్ ఆడితే ఒకటే సరిపోద్దా, ఎప్పుడు చూసినా ఎవరొకరిని టార్గెట్ చేస్తూ ఉంటావు, అది నీకు తెలియట్లేదేమో అంటూ మణికంఠ ఏదేదో మాట్లాడేసి. అలాగే యష్మి ప్రేరణని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ప్రేరణ ఆ రోజు నువ్వు ఏదైతే మెగా చీఫ్ సంచాలక్గా చేశావో అది నాకు కొంచెం బయాస్డ్గా అనిపించింది. అందుకే నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటే, నేను బయాస్డ్గా చేస్తే నాకు నాగార్జున గారు చెప్పేవారు కదా, నువ్వెందుకు పదే పదే అంతలా తీసుకుంటున్నావు, నేను పృథ్వీకి కావాలని అన్యాయం చేసి నబిల్కి న్యాయం చేయాలని నేను ఎక్కడ అనుకోలేదంటూ మొత్తం ఇద్దరు కూడా నువ్వా నేను అన్నట్టుగా కొనసాగారు. అలాగే విష్ణుప్రియ ఎప్పుడూ లేనిగా ప్రేరణని నామినేషన్ చేసి ఇదే రీజన్తో నామినేషన్ చేసింది. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8లో మొత్తం 7 మంది నామినేషన్లోకి వచ్చారు. మరి మొత్తంగా నిఖిల్ పాయింట్ ఎలా అనిపించింది, నామినేషన్ పాయింట్ మణికంఠని కరెక్ట్ అనిపించిందా, అలాగే యష్మి ప్రేరణ చేసిన నామినేషన్ పాయింట్ కరెక్ట్ అనిపించిందా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.